జయశంకర్ భూపాలపల్లి జిల్లా జింగేడు ప్రాథమిక సహకార సంఘంలోని 912 మంది రైతులు రుణమాఫీ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చైర్మన్ మేకల సంపత్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘంలో 1258 మంది రైతులు సభ్యులు ఉన్నారని, అందులో 1,00,000 రుణాలు కలిగిన రైతులు 900 మంది కాగా నా పేరు మేకల సంపత్ కుమార్ యాదవ్, వ్యాక్స్ చైర్మన్ జయశంకర్ జిల్లా భూపాలపల్లి. మెట్రో ఉదయం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జంగేడు పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు 1258 మందికి క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది. అందులో 1,00,000 రూపాయలకు లోపున్న సభ్యుల సంఖ్య 900, 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న సభ్యుల సంఖ్య 350 మంది, 1,50,000 నుంచి 1,99,000 వరకు ఉన్న సభ్యుల సంఖ్య 6, 2,00,000కు పైన ఉన్న సభ్యుల సంఖ్య 2. ఈసారి ప్రభుత్వం మాఫీ చేసిన రైతులు 336 మంది, 1,26,73,536 రూపాయలు మాఫీ కావడం జరిగింది. ఆ మాఫీ అయిన వాళ్ళకి ప్రభుత్వం వెంటనే ఎంతైతే మాఫీ అయిన సొమ్ము ఉన్నదో ఆ సొమ్మును వెంటనే రైతు ఖాతాలో వేయాలి అని చెప్పి ఆదేశాలు మా వ్యవసాయ శాఖ, మా సహకార శాఖ ద్వారా ఆదేశాలు రావడం వెంటనే జరిగిన 4 రోజుల నుండి రైతులకు లోన్లు ఇస్తూ ఉన్నాం. అదే పోను భూపాలపల్లి మండల రైతులందరికీ కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి సహకారంతో, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు గంటా సత్యనారాయణరావు గారి సహకారంతో రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, జనుములు కానీ, జీలికలు కానీ ప్రతి రైతుకు అందుబాటులో ఉంచి మండలంలో ఉన్న అందరి రైతులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తూ ఉన్నాం. వారి సహకారంతో ప్రతి ఊళ్ళో మాకు స్టాక్ పాయింట్ పంబాపూర్లో ఉంటుంది, సొసైటీ జంగేడులో ఉంటుంది. అయినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఊళ్ళకు గౌరవ మా డైరెక్టర్ల గారి సహకారంతో ఆ సిబ్బంది సహకరించడం ద్వారా ప్రతి ఊళ్ళలో కూడా ప్రతి ఊరికి అజంలార్ నుంచి మొదలుకుంటే నేరేడుమిల్లి సింకొత్తపల్లి వరకు ప్రతి ఊళ్ళో కూడా తీసుకుపోయి ఆ రైతుకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో, రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో ఆ ఊళ్ళకు ఎరువు తీసుకుపోయి విత్తనాలు తీసుకుపోయి సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది. కేంద్రాలను కూడా మా ప్యాక్స్ ద్వారా, అంటే మొత్తం ప్రభుత్వం మ్యాక్స్, ప్యాక్స్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, గిరిజన సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తుంది. అందులో ఈ భూపాలపల్లి మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈసారి మాకు 14 సెంటర్లు రావడం జరిగింది. ఆ 14 సెంటర్ల ద్వారా కొంచెం వేసంగి వడ్లు కొంచెం తక్కువ వచ్చినాయి. 32,495 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. వారి అందరి ఖాతాలో కూడా ప్రభుత్వం సహకారంతో వెంటనే ప్రతి రైతు కూడా డబ్బులు వారి ఖాతాలో కూడా వేయడం జరిగింది. అలాగే గతంలో అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న పాలక వర్గాలు 1983లో ఇక్కడ సొసైటీ బిల్డింగ్ కొంచెం శిథిలావస్థలో ఉండి వారు కట్టించిన బాబు మా పాలకవర్గం సహకారంతో, మా సిబ్బంది సహకారంతో, గౌరవ మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి సహకారంతో, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు గారి సహకారంతో 1 కోటి రూపాయలతో మేము బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రజలకు నేరుగా రైతులకు, ముఖ్యంగా నేరుగా రైతులకు అందుబాటులో ఉండి సర్వీస్ చేయడం అనేది కొంచెం నాకు సంతృప్తినిచ్చింది. అందులో మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మాజీ సర్పంచులు, కొంతమంది ఉప సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీ చేసిన వాళ్ళు, గతంలో స్థానిక పాలకవర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కనుక వారి అనుభవం కూడా నాకు చేతుడు బాధగా తోడై ఉన్నది. వారందరూ కూడా మంచిగా సహకరించడం ద్వారా బ్రహ్మాండమైన బిల్డింగ్ సెంటర్ జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. జిల్లా సహకార అధికారులు కానీ, సహకార డీసీఓ గారు కానీ, సంబంధిత సిబ్బంది కానీ, డీసీసీ బ్యాంకు అధికారులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, మిత్రపక్షాలైన ప్రతిపక్షమైన అందరూ సహకరించిన బిల్డింగ్ కట్టే క్రమంలో కనుక వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను.